ఇవాళ లోక్సభలో చాలా కీలకమైన బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాత్రం ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, స్టాలిన్ లాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ బిల్లు మీద. సో అలాంటిది ఏమీ జరగదు, అందరికీ సమన్యాయం ఉంటుంది అన్నట్టుగా కేంద్ర మంత్రులు చెబుతూ ఉన్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఉదాహరణలతో సహా చెప్పాను. మీకు ఉదాహరణకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మీకు తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత? 63 సీట్స్ డిఫరెంట్. సో రేపు ఉత్తరప్రదేశ్లో 140 సీట్స్ అవుతాయి, తెలంగాణలో ఎంత ఉంటాయి? 25 అవుతుంది. ఎంత డిఫరెన్స్? 115 డిఫరెన్స్. మరి మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 80-17 ఎంత డిఫరెన్స్? 63 కరెక్ట్గా. 80 - 17. సో 120 - 25 అంటే ఎంత డిఫరెన్స్? 95 డిఫరెన్స్. అంటే 63 కాస్త 95 డిఫరెన్స్గా మారుతుంది. సో ఇది అన్యాయం జరిగినట్టు కాదా? సో మీకు అసలు ఇంకా గందరగోళం ఏంటంటే, అసలు ఇది ఒకటే కాదు, సౌత్ ఇండియాకు జరిగే నష్టమే కాదు, మీకు ఇందులో 2011 సెన్సస్ ఆధారంగా కాన్స్టిట్యున్సీ బౌండరీస్ను కూడా మారుస్తారు. మీకు జమ్మూ కాశ్మీర్లో, అస్సాంలో ఏం జరిగిందంటే బీజేపీకి అనుకూలంగా డెమోగ్రఫీని మార్చేశారు. అంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో మీకు సీట్ల పునర్వ్యవస్థీకరణ మార్చారు. ఉదాహరణకు మీకు జమ్మూలో సీట్లు ఎక్కువ పెరిగాయి, కాశ్మీర్లో తక్కువ పెరిగాయి. ఎందుకు పెరుగుతాయి అట్లా? మీకు అస్సాంలో చూసుకుంటే ఎవరేజ్న 17.5 lakh ఓట్స్ ఉండాల్సింది ఒక కాన్స్టిట్యున్సీలో 10 lakhs ఎక్కువ పెట్టారు. అంటే పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లిం ఓట్లన్నింటినీ ఈ కాన్స్టిట్యున్సీకి మార్చి దాన్ని హిందూ మెజారిటీ కాన్స్టిట్యున్సీగా మార్చారు. ఇదేదో హిందూ ముస్లిం యాంగిలే కాదు, రేపు బీజేపీకి అనుకూలంగా కాన్స్టిట్యున్సీలో రీడ్రాయింగ్ మొదలు చేస్తారు. ఎందుకంటే గత ఓటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, పార్టీకి బలాలు ఉంటాయి. మీకు తెలంగాణలోనే జరగబోతున్నది ఏంటంటే ఈ సీట్లు అత్యధికంగా హైదరాబాద్లో పెరగబోతున్నాయి. హైదరాబాద్లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ 10 కన్నా ఎక్కువ పెరగకుండా ఉండి మిగతా సీట్లను బీజేపీకి అనుకూలంగా హిందూ ఓట్ పోలరైజేషన్కి ఉపయోగించుకునే ఆలోచన బీజేపీ చేస్తుంది. హిందూ ముస్లిం అయితే ఒక డైమెన్షన్, ఇంకో డైమెన్షన్ ఏంటంటే పార్టీకి బలమున్నటువంటి విధంగా సీట్లను, అంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే రీతిలో సీట్ల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. సో దీని ప్రభావము ఇది బీజేపీ చేస్తుందా అంటే గతంలో కాంగ్రెస్ కూడా చేసిన మాట నిజం. మీకు ఉదాహరణకు కరవాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ముస్లిం ఓట్లను తీసుకొచ్చి జాగ్రత్తగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో కలిపి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 ముస్లిం ఓట్లను తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేసింది. అనేది ఈ డెమోగ్రఫీని ఉపయోగించుకోవడం, పొలిటికల్ జాగ్రఫీని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఉండేలా సీట్లను రీడ్రా చేయడం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం ఇంకో డైమెన్షన్. అంటే సౌత్ ఇండియాకి నష్టం అనేది కాదు. మూడో డైమెన్షన్ ఏంటంటే ఇది అపోజిషన్ బ్లేమ్ చేయడం, డీలిమిటేషన్తో లింక్ చేసి మహిళా రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నారు చూడండి అనే ఒక ప్రచారం చేయడం. అందుకే ఇండియా కూటమి చాలా స్పష్టంగా చెప్పింది, మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ ప్రక్రియకు మాత్రమే వ్యతిరేకము అని. సో ఈ అన్నిటిని లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. అది కూడా మీకు మహిళా రిజర్వేషన్ల సీట్లు పెంచకుండా కూడా 543లో అమలు చేయొచ్చు. మీకు 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చినప్పుడు, బిల్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కోరినవి కూడా అదే, దీన్ని వెంటనే అమలు చేయండి అంటే బీజేపీ అమలు చేయకుండా డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఆ డీలిమిటేషన్ 2026 తర్వాత జరిగే సెన్సెస్తో లింక్ అయి ఉంది రాజ్యాంగ రీత్యా. సో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో చేసిన రాజ్యాంగ సవరణ రీత్యా. సో ఇప్పుడు ఆ 2026 సెన్సెస్ సంబంధం లేకుండా ముందు సెన్సెస్తో చేస్తున్నారు. అసలు సెన్సెసే ఎందుకు జరపలేదో ఆన్సర్ లేదు. 2001 తర్వాత ఇంతవరకు సెన్సెసే జరపలేదు 25 yearsలా. కరోనా పేరు చెప్పి కొన్ని రోజులు ఆపారు, కరోనా అయిపోయినాక కూడా ఆపారు. సో ఇదంతా క్లియర్గా మీకు పొలిటికల్ గేమ్ అర్థమవుతుంది కదా. ఈవెన్ మీకు బ్రిటిష్ కాలంలో కూడా ప్రతి 10 ఏళ్ళకోసారి సెన్సెస్ జరిగి ఇప్పుడు ఎందుకు సెన్సెస్ జరగవు? 2011 సెన్సెస్ లాస్ట్. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలే లేవు. ఎందుకు లేవు? సో ప్రపంచంలో
ఈవెన్ యుద్ధాల సమయంలో కూడా సెన్సెస్ జరుపుతారే. అలాంటిది ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ 2014లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు సెన్సెస్ జరపలేదు. కారణం ఇంతవరకు వ్యాలిడ్ రీజన్ చెప్పమని బీజేపీని ఏ కారణం ఇస్తే మీరు సెన్సెస్ జరపలేదు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మొదట్లో 2021 అంటే కోవిడ్ అన్నారు. కోవిడ్ అన్నది కూడా నిజం కాదు, ఎందుకంటే అప్పుడు బెంగాల్లో నరేంద్ర మోడీ అమిత్ షాలు లక్షల మంది హాజరైనటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. మరి దానికి లేని కోవిడ్ సెన్సెస్కి వస్తుందా? పోనీ 21 సెన్సెస్ 22లో ఎందుకు జరపలేదు, 23లో ఎందుకు జరపలేదు? దీనికి రీజన్ ఉండాలి కదా. 25 years నుంచి మీకు 15 years 2011 వాజ్ లాస్ట్ సెన్సెస్. 15 years నుంచి సెన్సెస్ లేవు. అందులో మీకు మోడీ ప్రభుత్వం వచ్చినాక సెన్సెసే లేవు. దీనికి రీజన్ ఉండాలి కదా. అందువల్ల ఈ వ్యవహార సరళి చూస్తుంటే ఈ బిల్లు నిజంగా మహిళా సాధికారికత కాదు, తమ రాజకీయ ఎజెండాను అమలు చేసుకోవటానికి కాన్స్టిట్యున్సీలను రీడ్రా చేయడము, కాన్స్టిట్యున్సీల నెంబర్ను టింకర్ చేయడము, మహిళా రిజర్వేషన్తో లింక్ చేసి డీలిమిటేషన్ ఎలాగూ అపోజిషన్ వ్యతిరేకిస్తుందని తెలిసి దాని పేరు చెప్పి మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని బ్లేమ్ చేయడము, ఇన్ని రాజకీయాలు చేసినప్పుడు అపోజిషన్ ఏం చేయాలి? మీరు ఇంతవరకు దీని యొక్క డీలిమిటేషన్ అనేది ఒక కన్సెన్సస్గా జరగాలి, సో ఫేర్గా జరగాలి. సో అలా ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లు మీకు 20 నుంచి 35 అవుతున్నాయి, మరి ఎందుకు 50% కన్నా ఎక్కువనే అవుతున్నాయి అక్కడ? సో దానికి ఆన్సర్ లేదు. సో ఇలా మీకు అసలు బిల్లులో అల్టిమేట్గా 50% పెంచుతారా, లేకుంటే జనాభా ప్రాతిపదిక పెంచిందైతే ఇంకా అన్యాయం జరుగుతుంది, భారీగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. సో ఈ ఫియర్స్ని, ఈ కన్సర్న్స్ ఆన్సర్ చేయకుండా సపోర్ట్ చేయండి, లేకపోతే నోరు మూయించుకోండి అని కిషన్ రెడ్డి గారు నోరు మూసి కూర్చోండి అంటారు. నోరు మూసి ఎందుకు కూర్చుంటారు రాజకీయ పార్టీలు? ప్రజాస్వామ్యంలో నోరెత్తడమే నేరం కాదు కదా. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి, సమర్థించకపోతే అంటే ఏకపక్షంగా ఉండదు కదా పార్లమెంటు. మీరు హానెస్ట్గా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే అభ్యంతరం ఏంటి? అసలు ఇంత గందరగోళం డీలిమిటేషన్తో లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. దాన్ని ప్రశాంతంగా మీకు ఉన్న 543 సీట్స్ను మీకు 1/3 ఇచ్చేయండి. డీలిమిటేషన్తో సంబంధం లేదు, సీట్ల సంఖ్య పెంపుతో సంబంధం లేదు, పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను తక్షణ అమల్లోకి తీసుకొచ్చి డీలిమిటేషన్ నెక్స్ట్ 2026 సెన్సెస్ 27లో అయిపోతాయి. 27 అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టండి, పెట్టి సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయండి. దీనికి ఆన్సర్ లేదు కదా. లేదు, వాజ్పేయి టైంలో ఇచ్చినట్టు ఫ్రీజ్ చేయండి సీట్ల సంఖ్యను. ఇందిరాగాంధీ టైంలో, వాజ్పేయి టైంలో సీట్ల సంఖ్య ఫ్రీజ్ చేశారు కదా. అవి ఏవీ లేకుండా తమ రాజకీయ ఎజెండాకు ఉపయోగపడే రీతిలో ఒక పొలిటికల్ పోలరైజేషన్ తీసుకొచ్చి తాను బెనిఫిట్ అయ్యటానికి డీలిమిటేషన్ అనే ఆయుధాన్ని వాడుకుంటే, ఎందుకంటే ఇలా నార్త్లో బీజేపీకి బలం ఉంది, ఎక్కడ పెరుగుతున్నాయి సీట్లు? నార్త్లోనే పెరుగుతాయి ఎక్కువగా. సో మీకు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో పెంచుకుంటారు. సౌత్కు మీకు అన్యాయం చేస్తా అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నార్త్కు సౌత్కు మధ్య తేడా గణనీయంగా పెరుగుతుంది. మీకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను నేను. ఉత్తరప్రదేశ్కు తెలంగాణకు మధ్య తేడా 63 సీట్లు ఉన్నది కాస్త 95 సీట్స్ పెరుగుతుంది. సో ఇది ఏ రకంగా న్యాయం అయితే చెప్పండి.